సీతమ్మ వారు రావణునికి హితవు చెప్తున్నారు. నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధమివ పాపకృత్. నీ బుద్ధిని నీ వారి మీదకు మళ్లించు. పాపకార్యాలను చేసేవారికి సత్పురుష యోగ్యమైన సిద్ధి ఎలా కలుగదో, ఆ అర్హత వారికి ఎలా ఉండదో, నీవు నన్ను కోరటము ఆ విధంగానే తగనిది. నాహం ఔపయికీ భార్య పరభార్య సతీతవ. సాధు ధర్మమవేక్షస్వ సాధు సాధువ్రతాం చర. నేను నీకు భార్యగా కాదగిన దానిని కాదు. పరభార్యను పతివ్రతగా నీవు భావించాలి. సత్పురుష ధర్మాన్ని అనుసరించు. సత్పురుష ప్రవర్తనను అలవరుచుకో అని సీత రావణునితో అంటున్నది. ఇంతకు ముందు రావణుడు మాట్లాడుతూ నీవు నాకు భార్యవు కా అనడానికి అసంకల్పితంగానే హే మైథిలి భవ భార్యా మే అన్నాడు. అంతేకాదు, బహూనాం స్త్రీ సహస్రాణం మమ యోऽసౌ పరిగ్రహః తాసాం త్వమీశ్వరా సీతే మమ భార్యా భవ ప్రియే అన్నాడు. ఆ మాటకే ఆవిడ సంతోషించింది. నీవు ఈశ్వరా అన్నాడు. నాకు పూజ్యురాలవు అన్నాడు. భవప్రియ అన్నాడు అని అనుకుంది ఆమె. అందుకని తన సమాధానంలో రావణుడు అన్న మాటను జ్ఞాపకం చేస్తూ పరభార్య సతీ తవ అని సమాధానాన్ని చెప్పింది. అంటే పరుడు అయిన పరమేశ్వరుని భార్యనైన సతీదేవిని నేను అని సమాధానం చెప్పింది. పరభార్య అనడంలో పర శబ్దాన్ని పరమేశ్వరుడు అనే అర్థంతో ధ్వనింపజేస్తూ, సతి అన్నదాన్ని సతీదేవిగా అన్వయింపజేస్తూ, రావణుడు తన మాటల్లో ఈశ్వర అని సంబోధించాడు కాబట్టి నేను ఈశ్వర స్వరూపను కాబట్టి నన్ను నీవు పూజ్యురాలిగా చూడాలి అనే అర్థంలో రావణునికి హితవు చెప్తూ సీతమ్మవారు పలికింది. కానీ ఈ అర్థము అమ్మవారు దైవీ స్వరూపిణి కాబట్టి ఆమె చెప్పిన ఈ అర్థము కామంతో నిండిపోయిన రావణునికి తోచదు. ఆ రూపాన్నే వాడు చూడలేదు. సరే, సీతమ్మవారు ఎటువంటి వానికి తాను భార్య అవుతుందో చెప్తూ అహం ఔపయికీ భార్య తస్యైవ వసుధా పతేః వ్రతస్నాతస్య ధీరస్య విద్యేవ విదితాత్మనః. వేదవ్రతాదులచే స్నాతుడై ఆత్మజ్ఞాని అయిన బుద్ధిమంతునకు విద్యలా ఉంటాను. విద్యాస్వరూపిణి అయిన ఆమెను భరింపగలవాడు పరమేశ్వరుడే. అటువంటి ఆత్మవిద్యాతత్వాన్ని కామమత్తుడైనవాడు భరింపగలడా? అందువల్లే నాహం ఔపయికీ భార్య అని అహం ఔపయికీ భార్య అని విడమరిచి చెప్పింది. కామమయునికి కాదు, ధర్మమయునికి నేను భార్య కాగలను అని చెప్పింది. ఈ మాట కూడా రావణుడికి అర్థం కాదు.
సీతమ్మ చెప్తోంది, నన్ను రామునితో చేర్చు, నీకు శుభమవుతుంది. అలా కాక ఇంకేమైనా మరణమే సిద్ధిస్తుంది. ఇలా మంచిగా చెప్పింది, భయపెట్టింది, దూషించింది. చివరకు అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజసా అన్నది. నిన్ను చంపడానికి నాకు రామ అనుజ్ఞ లేదు, కాక చంపలేను. ఎందుకని? పాతివ్రత్య రూప మహాతపస్సులో ఉన్నదానిని. అందుకే నా తేజస్సు నిన్ను భస్మం చెయ్యకుండా వదిలిపెడుతున్నది. కానీ నీవు భస్మం కావడానికే అర్హుడవు. కానీ ఏతౌ పాదౌ మయా స్నిగ్ధే శిరోభి పరిపీడిత ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసోహం అస్మితే. ఆనాడే ఆ తల్లి పాదాలపై 10 తలలతో పడి, నేను నీ దాసుని, నన్ను రక్షించు అన్ననాటి నుండి ఆ తల్లి రక్షిస్తూనే ఉంది. ఈ పై మాటలు బెదిరింపులు. అందుకని పరమేశ్వర తేజస్సు చేతనే నిన్ను భస్మం చేస్తాను అనేది ఆ తల్లి హెచ్చరిక. చంపకుండా విడిచిపెడుతున్నాను అన్న మాట రావణునికి అవమానంగా అనిపించింది, తీవ్ర కోపాన్ని కలిగించింది. ఊర్ధ్వం ధ్వాభ్యాంతు మాసాభ్యాం భర్తారం మానుమనిచ్చతీం మమత్వాం ప్రాతరాశార్థం ఆరభంతే మహాసనం. 2 నెలల గడువు. అప్పటికీ నన్ను భర్తగా అంగీకరించకపోతే వంట ఇంటిలో ప్రాతరాశనంగా మారిపోతావు అని చివరి హెచ్చరిక చేశాడు. అక్కడ కాపలా ఉన్న ఏకాక్షి, ఏకకర్ణి, లంబకర్ణి వంటి వికృత స్వరూపలైన రాక్షస స్త్రీలకు సీతను వేధించటంలో స్వేచ్ఛనిచ్చాడు. ఈ రాక్షస స్త్రీలు ఏకాక్షి, ఏకకర్ణ మొదలు కరాళ, ధూమ్రకేశి వరకు 64. ఈ 64 రావణుడు ఉపాసించే 64 తంత్ర విద్యలు. ఇవి క్షుద్రములు. అందుకు వాటి నామరూపాలు ఆ విధంగా ఉంటాయి. ఇవి మహామాయ నుండి మహాకాళి మతం వరకు ఉన్నాయి. శ్రీ విద్యాతంత్రం స్వతంత్ర తంత్రమితి శ్రీచక్రం సిద్ధ వజ్రాఖ్యమితి బహవో వచనాని సంతి. శ్రీ విద్యాతంత్రము స్వతంత్రము కనుక మిగిలిన తంత్రాలన్నీ నిషిద్ధములని. చతుషష్ఠి తంత్రాణ్యపి కులమతం నిందితమిదం తదేతన్మి శ్రాఖ్యం మతమపి భవేన్నిందితమిహ అని శ్రీ గౌడ పాదాచార్యుల వారు చతుషష్ట్యా తంత్రై సకలమితి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునః త్వన్నిర్బంధా అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీత రదిదం. ఇది సౌందర్యలహరిలో శంకర్ల వారు చెప్పారు. ఈ స్వతంత్రము లేని తంత్రములను వారు నిషేధించారు కూడా. అప్పటి వరకు ఎంతో ఓపిక పట్టిన రావణుడు సీతమ్మ మాటలకు తన కోపాన్ని అణచుకోలేక ఆ తల్లి మీద చేతినెత్తాడు. అప్పుడు
రావణ భార్యలలో ఒకతే అయిన ధాన్యమాలిని అడ్డు వచ్చి వాడికి చెప్పవలసినట్లుగా చెప్పి శాంతింపజేసింది. కామమోహితుడైన రావణుడు అంతఃపురానికి వెళ్ళాడు. కాపలాగా ఉన్న వారిలో వికట అనే రాక్షసి అనే క్షుద్ర రూపిణి అంటున్నది. జనాసి యథాభీరుస్త్రీణాం యౌవనం అధ్రువం యావన్నతే వ్యతిక్రామేత్తావత్సుఖ మవాప్నుహి. తెలుసు కదా యవ్వనము అశాశ్వతమని. అది కాస్త క్షీణించిపోతే సుఖం ఏముంటుంది? ఇటు రావణుడు అటు రాముడు కూడా ఈ యవ్వనం జారిపోతే నిన్ను అంగీకరించరు. కనుక అది దృఢంగా ఉన్నప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సుఖపడు. ఇది లాలన. ఇందులో జీవన సత్యము ఉన్నట్లు ఆమె ఆ వ్యక్తికి ఎంతో వాత్సల్యమున్నట్లు అనిపించి ఆ అభిప్రాయం నిజమే అనిపిస్తుంది. అంటే మనకి కొందరు జీవన సత్యం చెప్తున్నట్లే చెప్తూ మాయబుచ్చుతారు. అయితే ఇది లాలన రూపంలో ఉన్న నీతి మాత్రమే. అందులోని కూటనీతి అంటే మెత్తటి మాటలతో మోసపుచ్చి వశపరుచుకొనుట. ఇది అసలు ధర్మము కాదు. అక్కడే చండోదరి అనే మరో క్షుద్రరూపిణి ఉంది. ఆమె ఇలా అంటోంది: యకృత్ ప్లీహం అధోత్పీడం హృదయంచ సబంధనం అంత్రాణ్యపి తథా శీర్షం ఖాదేయమితి మే మతి. అంటే కుడి ఎడమ పైది ఈ ప్రేగులు తల ఈ మొత్తం అంతా తినాలనుంది. సీత నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి తినాలని ఉంది అని అంటోంది. ఇది దాని బుద్ధి. దీనికి తనకి తినాలని అనిపిస్తున్న సీత అవయవాలే కనిపిస్తున్నాయి కానీ రమణీయమైన సీతా స్వరూపము కనబడుటలేదు. తన తిండికి సరిపడ్డ భాగాలే ఆ అమ్మవారి భౌతిక దేహంలో కనిపిస్తున్నాయి. పైన వికట మాట్లాడిన తీరు లాలన. ఇక్కడ చండోదరి మాట్లాడే తీరు భయపెట్టడము. ఇక ప్రఘన అనే రాక్షసి అంటోంది: నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీ సామృతేతిహా నాత్ర కశ్చన సందేహ ఖాదతీతి సవక్ష్యతి. అసలు ఆ మనిషి చచ్చిపోయిందని రాజుగారికి చెప్దాం, అయితే తినేయండి అంటారాయన. ఇంకో 2 నెలలు ఆగడం ఎందుకు? కాబట్టి ఇందులో ఏ సందేహము లేదు. ఇది మూడో రకమైన పద్ధతి. అంటే మరణ బాధను కలిగించడం. నేను చచ్చిపోతానేమో, నేను చంపేస్తాను అని భయపెట్టడం. ఇక అక్కడే అజాముఖి అనే క్షుద్ర రూపిణి ఇలా అంటోంది: విశస్యేమాం తతస్వర్వాః సమాన్ కురుత పీలుకాన్ విభజామ తతస్సర్వా వివాదో మేన రోచతే. దీని మాంసపు ముక్కల్ని ఇప్పుడే సమానంగా పంచుకొందాం. చంపిన తరువాత పంచుకొనటంలో మళ్ళీ దెబ్బలాటలు రావచ్చు. అది నాకు ఇష్టం లేదు. ఇలా ఆ తల్లిని మధ్యలో పెట్టి వాటాలు వేసుకుంటున్నారు వారు. ఇలా ఏడిపిస్తూ ఉంటే చివరికి ఆ తల్లి ధైర్యముత్స్పృజ్యరోదితి అంటారు మహర్షి. ఏ ధైర్యం? రావణుని కూడా ఎదిరించిన ధైర్యం ఉన్నది కదా, అది. ఇది అసలైన స్త్రీ స్వభావము, మనుష్య భావము.
ఆమెకు కన్నీళ్లతో గుండెలు తడిసిపోతున్నాయి. శరీరము వణికిపోతున్నది. తల ఊగిపోతున్నది. జడ మహాసర్పంలా కనిపిస్తున్నది. ఆమె ఆర్తురాలయింది. సీత బాధాతప్త అయ్యింది. హా సీత, హా రామ, హా లక్ష్మణ అని తనయందు అనురాగాన్ని పంచిన వారందరినీ తలుచుకుని ఏడుస్తున్నది. అకాలే దుర్లభో మృత్యు స్త్రియా వా పురుషస్య వా. స్త్రీలకైనా పురుషులకైనా కాలము కాని కాలమందు మృత్యువు దుర్లభము అనే పండిత వాక్కు ఉన్నదే, అది సత్యము. కాకుంటే రామహీనమైన నేను ఈ క్రూర రాక్షస స్త్రీల వేధింపుల మధ్య జీవించటమేమిటి? విషం త్రాగైనా మరణిస్తాను. ఈ జీవితము నాకు దుర్లభము. జన్మాంతరంలో నాచే ఎటువంటి పాపము చెయ్యబడిందో కదా. ధిగస్తు ఖలు మానుష్యం ధిగస్తు పరవశ్యతాం న శక్యం యత్పరిత్యక్తు ఆత్మచ్ఛందేన జీవితాం. ఛీ మనుష్య జన్మ, అందున పారతంత్ర్యము, చావడానికి కూడా స్వతంత్రం లేదు అనుకుంటున్నది సీతమ్మ తల్లి. ఇదొక విచిత్రము. మానుష్యము వలన వచ్చిన ఇబ్బంది ఏమిటి? రాక్షసుల వలె వాక్పారుష్యాన్ని ప్రకటించలేకపోవటం, అది తప్పని తెలియటం, వాళ్ళు తిట్టినా మనము తిట్టకూడదనే వివేకాన్ని కలిగి ఉండడం, భర్తృవశవర్తిని అయి ఉండటము. ఉండమని ఎవరు చెప్పారు? ఇక్కడ భర్త లేడు కదా, తాను స్వతంత్రింపవచ్చును కదా. అది కాదు, ఎవరూ చెప్పరు. తనకు తానే ఆ నియమాన్ని విధించుకొన్నది, పరిపాలిస్తున్నది. ఆ విషయాన్ని స్మృతుల నుండి గ్రహించి వానియందు విశ్వాసము వలన సీతమ్మ తల్లి కలిగి ఉన్నది. ఇదంతా దేని వలన? మనుష్యభావం వలన. మరణించుటకు కూడా స్వాతంత్ర్యము లేకపోవటేమిటి? ఆత్మహత్య దోషమని తెలుపు శాస్త్రమును తానెరుగును. తనకు శాస్త్రమందు కృతజ్ఞత ఉంది. తనకు తానుగా ప్రాణత్యాగము చేయలేని స్థితిని తాను పొందినది. ఈ స్థితి ఎందుకు కలిగినది అంటే మనుష్యభావం వలన. ఇప్పుడు ఆలోచిస్తే మనుష్యభావమునందు ధిక్ పుట్టదు, అంటే ధిక్కారము పుట్టదు. అహో, మనుష్యభావము ఎంతటిది అని అనిపిస్తుంది. పెద్దలకు లొంగి ఉండటము, ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్యకు ప్రయత్నింపకపోవటము, ఈ రెండూ మనుష్య లక్షణాలు. ఇవి ఆలోచన వలన పుడతాయి, ఆవేశం వలన నశిస్తాయి. ఆవేశము తామస లక్షణము. ఇది వాల్మీకి మహర్షి మనకు చెప్పిన విషయము.